జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానే. ముఖ్యమైన విషయమా? ముఖ్యమైన విషయం అంటే అదేనమ్మా, నీ పాటకి సంబంధించిన విషయం. సోషల్ మీడియాలో నీ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ ఛానల్ ఎండి నీకు సన్మానం చేస్తానని చెప్పాడు కదా. అవును, చెప్పారు. ఆయన ఇప్పుడు నీకు మంచి ఆఫర్ కూడా ఇస్తున్నాడమ్మా. ఆఫరా? అవునమ్మా, నీ పాటతో వాళ్ళ ఛానల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అందుకే 1 year పాటు వాళ్ళ ఛానల్లో నువ్వు పాటలు పాడితే 5 లక్షల రూపాయలు ఇస్తావంటున్నారు. 5 లక్షలా? అవునమ్మా, 5 లక్షలు. ఎన్ని రోజులు నిఖిల్ బాబు ఎన్ని రైళ్లు చేస్తే 5 లక్షలు సంపాదిస్తాడమ్మా? ఆలోచించు. నిజమేనండి. పైగా ఆయన అలా బైక్ నడుపుతూ కష్టపడుతూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది. ఆయన కష్టం తప్పిపోయి నీ బాధ ఎగిరిపోవాలంటే ఇదొక్కటే మార్గం. వెంటనే మనం ఆ బాస్ ని కలిసి 1 year పాటలు పాడటానికి ఒప్పుకుంటున్నట్టుగా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావనుకో, స్పాట్ లో 5 లక్షలు ఇచ్చేస్తారు. అప్పుడు మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగేనండి, ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడతాను. అలా అగ్రిమెంట్ చేయాలంటే ఆయన ఏమంటారో ఏమో. ఆయన ఏమన్నా కూడా నువ్వు ఒప్పించాలమ్మా. ఇటువంటి అవకాశం మళ్ళీ మనకి రాదు కదా. నిఖిల్ బాబు కష్టాన్ని నువ్వు చూడలేకపోతున్నావు కదా. ఆ కష్టం తప్పించాలంటే మరి పని చేయాలి. తప్పదు, ఆలోచించుకో. పిల్ల ఆలోచనలో పడింది. 5 లక్షలు వస్తాయంటే ఎందుకు ఆలోచించదు? ఎన్ని రోజులు నిఖిల్ బాబా ఎన్ని రైడ్స్ చేస్తే 5 లక్షలు సంపాదిస్తాడా? ఆలోచించు. హలో, ఎవరండి? నేను వర్మగారి భార్యని మాట్లాడుతున్నాను. పర్లేదు, చెప్పండి. అవునా? అలాగా? ఎప్పుడు? ఓకే ఓకే, సరేనండి. మా అబ్బాయికి చెప్తాను. మీరేం కంగారు పడకండి. అశోక్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశాడు, అంతే. మీరు హాయిగా పడుకోండి. అశోక్కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడని చెప్పొస్తాను. Hey, not me.
మీ అమ్మ నన్ను వచ్చేంత వరకు నువ్వు నోరిప్పావో దబ్బడం తీసుకొచ్చి నీ నోరు కుట్టేస్తాను. జాగ్రత్త. పాపా అమ్మా పాపా పాపా అమ్మా పాప పాపా. ఆగండి. ఇదేంటి వనజాక్షి, స్కూల్ నుంచి మా పాపని తీసుకొచ్చావంట, ఎందుకు? ఎందుకా? మీకు శ్రమ తప్పిద్దామని. మాకు శ్రమ తప్పించడం ఏంటండి? ఏంటా పాపం రోజు మీ పాపని స్కూల్లో దించటానికి, స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి అంత దూరం నుంచి శ్రమ పడొస్తున్నారు కదా. రేపటి నుంచి మీ పాప కోసం మీరు స్కూల్కి వెళ్ళనక్కర్లా. ఎందుకు వనజాక్షి? ఎందుకా? మీరు నా దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో సహా తీర్చే వరకు మీ పాప స్కూల్కి వెళ్ళదు. ఏంటి అలా మొహమొహాలు చూసుకుంటున్నారు? అర్థం కాలేదా? మా ఆయనకి మీ ఆయనలాగా ఉద్యోగం లేదు కదా, నెల తిరిగేసరికి జీతం రావడానికి. మీలాంటి వాళ్లు దయతలిచి వడ్డీ ఇస్తేనే కదా మాలాంటి వాళ్లు బ్రతికేది అని అంటాననుకున్నావా? అనను. మాలాంటి వాళ్లు అప్పులు ఇవ్వబట్టే మీలాంటి వాళ్లు బ్రతుకుతున్నారు. సమయానికి వడ్డీ కట్టకపోయినా, చెప్పిన టైంకి అప్పు తీర్చకపోయినా మీలాంటి వాళ్లు బ్రతకలేరు. అది గుర్తుపెట్టుకో. నిజమే వనజాక్షి, మీలాంటి వాళ్ళ వల్లే మాలాంటి వాళ్ళం బ్రతుకుతున్నాం. నువ్వు సమయానికి అప్పు ఇవ్వబట్టే కదా మా ఆయనకి ఆపరేషన్ చేయించగలిగాను. అది గుర్తున్నప్పుడు నెల నెలా వడ్డీ ఇవ్వాల్సిన విషయం గుర్తులేదా నీకు? చెప్పాను కదా వనజాక్షి, సమయానికి డబ్బులు రాలేదని. 4 రోజుల్లో ఆ డబ్బులు గ్యారంటీగా వస్తాయి. ఆ డబ్బు రాగానే నీ అప్పు గ్యారంటీగా తీర్చేస్తాం. గ్యారంటీ ఏంటి? మీకు డబ్బులు వస్తాయన్న గ్యారంటీ ఏంటి? వచ్చిన ఆ డబ్బుతో నా అప్పు తీరుస్తారని గ్యారంటీ ఏంటి? అందుకే నీ కూతుర్ని నా దగ్గర తాకట్టు పెట్టుకున్నాను. చిన్న పిల్ల, దాన్ని. మరి నువ్వు పెద్ద పిల్లవు కదా, నీ మెళ్ళో ఉన్న తాళిని తాకట్టు పెట్టు. తాళి తాకట్టు పెట్టమన్నారు కదా అని పక్కన మొగుడుండగానే తీసి నా చేతిలో పెట్టమనట్లా. లోపలికి వెళ్లి పస్తాడు కట్టుకొని ఆ తాళి నా చేతిలో పెట్టు. అంతకంటే ఇంకేం చేయగలం? ఆ తాళిబొట్టు తీసిచ్చే. ఉండు, వెళ్లి పస్తాడు తీసుకొస్తాను. అది కట్టుకొని ఆ తాళి నా చేతిలో పెడుతూ గాని. ఇదిగో ఈ పస్తాడు కట్టుకొని నీ తాళివ్వు. ఇప్పుడు నీ కూతుర్ని తీసుకెళ్ళు. అలాగే, పదమ్మా. అమ్మా పద. ఒక్క నిమిషం. తాళిబొట్టు తాకట్టు పెట్టి వెళ్తున్నావంటే అర్థం నీ మొగుణ్ణి తాకట్టు పెట్టి వెళ్తున్నావని అర్థం. కూతుర్ని తీసుకెళ్లడం కోసం మొగుణ్ణి తాకట్టు పెడుతున్నావు. 4 రోజుల్లో డబ్బులిచ్చి మొగుణ్ణి తీసుకెళ్ళు, లేకపోతే మొగుడు లేని పెళ్ళాన్వైపోతావు. ఏమండి, నాకు రక్తదానం చేసింది వీళ్లే. వీళ్ళు రక్తదానం చేయబట్టే నేను బతికి బయటపడ్డాను. సమయానికి వీళ్ళొచ్చి రక్తదానం చేసి ఉండకపోతే. ప్లీజ్ అమ్మా, రక్తదానం రక్తదానం అని పదే పదే అనకండి. మేం చేసింది దానమో ధర్మమో కాదు, మా బాధ్యత మేము పూర్తి చేశామంతే. బాధ్యత? మా అత్తయ్య గారికి రక్తం ఇవ్వటం
మీ బాధ్యత ఎలా అవుతుంది? అది బాధ్యత అంటే అదేనండి, కళ్ళ ముందు ఒకరు బాధలో ఉన్నప్పుడు సాటి మనిషికి సాయం చేయడం ప్రతి మనిషి బాధ్యత కదండి. అలా మా బాధ్యతను మేము పూర్తి చేస్తున్నాం అంటున్నారు. అవును, అంతేనండి. మావయ్య గారేంటి వీళ్ళ వంక అలాగే చూస్తున్నారు? ఈ బాబు ఒడ్డు పొడవు అంతా అచ్చం మన అఖిల్ బాబులో ఉన్నాడు కదా. ఈ బాబును చూడగానే మీ మామయ్య గారికి కొడుకు గుర్తొచ్చుంటాడు. నేను కూడా మీ కొడుకునే అనుకోండి సార్. ఏంటి మామయ్య గారు, ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు, ఏమైంది? ఏంటండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చెప్పండి సార్, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీరు రూమ్ చూస్తూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే మేడం. హలో మేడం. వాళ్ళ అడ్రస్ ఏమైనా దొరికిందా? లేదు మేడం, దొరకలేదు. ఇంకా దొరక్కపోవడం ఏంటి? అసలు నువ్వు ఆ పని మీద ఉన్నావా లేదా? ఉన్నాను మేడం, 24 అవర్స్ వాళ్ళని వెతికే పనిలోనే ఉన్నాను. వీలైనంత తొందరగా వాళ్ళ అడ్రస్ తెలుసుకుని మీకు ఫోన్ చేస్తాను మేడం. సరే, తొందరగా కానీ. అదండి. ఎలా ఉంది బాబు ఇల్లు? బాగుందమ్మా, చాలా బాగుంది. చాలా బాగుంది అండి. కూర్చోండి, కాఫీ తాగి వెళ్తురు గాని. లేదమ్మా, మేము అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అర్జెంటుగా వెళ్ళాలా? ఏంటి అంత అర్జెంటు? మాది తోటి కోడలు మానసిక రోగముతో బాధపడుతున్నది. అమ్మా అమ్మా, ఏంటన్నా? తులసత్త వాళ్ళు ఎందుకో డల్ గా ఉన్నారమ్మా.
వాళ్ళ ఇంట్లో ఇంకా వంట కూడా చేసుకున్నట్టు లేదు. అమ్మా, తులసత్త చేత నువ్వెప్పుడు వంట చేపించుకుంటూ ఉంటావు కదా, ఇవాళ నువ్వు వాళ్ళకి వంట చేసి ఇవ్వచ్చు కదా. చిన్నపిల్లవాడివైనా బాగా చెప్పావురా. అవును, చిన్నపిల్లవాడు బాగానే చెప్పాడు. పెద్ద పిల్లవాడు తమరేం చెప్తారు? మన ఇంట్లో వంట చేసుంటావు కదా వనజాక్షి, అది తీసుకెళ్లి వాళ్ళకి పెట్టు. ఇంకా నేను వంట చేయలేదు. కంగారు పడుకో, ఇప్పుడు చేసి పెడతాలే. అదేంటి వనజాక్షి, వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళాలి గాని వాళ్ళింట్లోకి వెళ్తున్నావేంటి? తులసి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో స్టవ్ మీద వాళ్ళ సరుకులతో వంట చేసి వాళ్ళకి పెడతానన్నమాట. ఒక అరగంట ఆగి మీరు కూడా అక్కడికి వచ్చేయండి, అందరూ అక్కడే తిందాం. ఏంటి అలా చూస్తున్నావు? అక్కడ ఇక్కడ 2 చోట్ల వంట చేయడం ఎందుకని వాళ్ళ ఇంట్లో వంట చేస్తున్నాను. ఆ చేసేదేదో మన ఇంట్లోనే చేయొచ్చు కదా. పక్కింట్లో వంట చేసుకొని తింటే రుచిగా ఉంటుంది. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు యాప్ డెవలప్ చేయాలంటే సుమారు ఎంత అవుతుంది సార్? 5 లక్షలు సార్. 5 లక్షలా? అవునండి. మీరు చెప్పిన బిజినెస్ అంతా కూడా ఆ యాప్ మీద ఆధారపడి ఉంది కదండి. అది పర్ఫెక్ట్ గా ఉంటేనే కదా మీ బిజినెస్ పర్ఫెక్ట్ గా సాగుతుంది. ఒక రకంగా ఇది మీ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ సార్. మినిమం 5 lakhs బిజినెస్ లేకుండా ఏ బిజినెస్ చేయలేం కదా సార్. నిజమే అనుకోండి, కానీ ప్రస్తుతం మా దగ్గర అంత అమౌంట్ లేదు. ఇన్స్టాల్మెంట్ లో మీ అమౌంట్ కొంచెం కొంచెం పే చేయొచ్చా? సారీ సార్, అలా ఇన్స్టాల్మెంట్ లో మనీ తీసుకోవడానికి మా కంపెనీ రూల్స్ ఒప్పుకో. అడ్వాన్స్ గా 2 lakhs ఇవ్వాలి. యాప్ రెడీ అయిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ చేయాలి. టోటల్ గా 5 lakhs మా చేతికి వచ్చిన తర్వాతే మీరు ఆ యాప్ ని యూజ్ చేసుకోగలరు. పోనీ ఒక పని చేద్దాం సార్. ఏంటి సార్? మీరు మాతో పార్ట్నర్స్ గా జాయిన్ అవుతారా? ఈ బిజినెస్ కి సంబంధించిన ఐడియా అనేది మా పెట్టుబడి అనుకుందాం, యాప్ మీ పెట్టుబడి అనుకుందాం. పార్ట్నర్స్ గా కలిసి బిజినెస్ చేద్దాం, ఏమంటారు? సారీ సార్, కస్టమర్స్ తో ఇలా పార్ట్నర్షిప్ కలవడానికి మా ఎండి గారు ఒప్పుకోరు. మీ అమౌంట్ రెడీ అయిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వండి, అప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తాం. వస్తాం సార్. ఏవో కొత్త మొహాలు నిఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తున్నట్టున్నాయి. ఎవరై ఉంటారు వీళ్ళు? కనుక్కుందాం. ఏంటండి ఇలా జరిగింది? మంచి బిజినెస్ చేసే ఆలోచన చేశాము, కానీ 5 లక్షలు ఉంటేనే గాని ఆ బిజినెస్ మొదలు పెట్టలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదండి నాకు. నాకు అదే అర్థం కావట్లేదు తులసి. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం? మనకెవరిస్తారు? వడ్డీ కాసుల వనజాక్షి వదిన గారిని అడుగుతారా? అర్జెంటుగా వీళ్ళకి 5 లక్షలు కావాలన్నమాట. ఇప్పుడు గనక వీళ్ళకి అక్క 5 లక్షలు ఇచ్చిందంటే వీళ్ళు నా వల్లోంచి జారిపోతారు. తులసిని బాస్ దగ్గరికి తీసుకెళ్ళడం కుదరదు. వాళ్ళకి డబ్బు అవసరం ఉంటే గానీ నా పని ఈజీ కాదు. ఏం చేయాలి ఇప్పుడు? అక్క దగ్గరికి వెళ్ళి అప్పు ఇవ్వద్దని చెప్దాం. పవర్ ఆఫ్ అటార్నీ లేకపోతే నేను ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా ఏం ఉపయోగం ఉండదత్తయ్యా. అవునా? అయితే వెంటనే పవర్ ఆఫ్ అటార్నీ రెడీ చేయించమ్మా. పవర్ ఆఫ్ అటార్నీ రెడీ చేయించినా కూడా మావయ్య గారు సంతకాలు పెట్టలేరు కదత్తయ్యా. సంతకాలు పెట్టకపోయినా పర్వాలేదక్కా,
వేలి ముద్రలు వేస్తే సరిపోతుంది. సంతకాలు పెట్టలేని పరిస్థితుల్లో వేలి ముద్రలు కూడా వేయొచ్చు. అయితే ఇంకేంటమ్మా, ఆ ఏర్పాట్లు చూడు. ఇదిగోండి అత్తయ్య, స్టాంప్ పేపర్స్. మీ చేతులతో మావయ్య గారి చేత మీరే వేలి ముద్రలు వేయించండి. అలాగేనమ్మా. అత్తయ్య, మావయ్య గారు ఏదో బాధగా చూస్తున్నట్టున్నారు. అవునమ్మా, ఏదో బాధపడుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇలా వేలి ముద్రలు వేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు మావయ్య గారికి బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఇంతకాలం దర్జాగా సంతకాలు పెట్టిన మనిషి ఇలా వేలి ముద్రలు వేయడం బాధే కదా మరి. అవును, బాధే కదా పాపం. ఇదిగోమ్మా. లేదు మేడం. అదేంటి, టైంకి టిఫిన్ పెట్టి టైంకి టాబ్లెట్స్ వేయాలని చెప్పాను కదా. ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఐశ్వర్య. నేను టిఫిన్ తేవడమే కొంచెం లేట్ అయిందంతే. అవునా? తను లేట్ చేయలేదా? లేదు, తను ఎప్పుడు టైంకి టాబ్లెట్స్ వేస్తూనే ఉంది. అవునా? గుడ్, వెరీ గుడ్. ఏమండి, టిఫిన్ చేతురుగాని లేవండి. గుడ్. ఇలా టైంకి టాబ్లెట్స్ వేసి ఇంజెక్షన్ చేశావంటే తొందరలోనే మావయ్య గారు కోలుకుంటారు. ఓకే మేడం. బ్రదర్, ఏంటి బ్రదర్? మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి బ్రదర్. ఎండి రేపే అగ్రిమెంట్ చేసుకోవడానికి రమ్మంటున్నారు. రేపు మార్నింగ్ కరెక్ట్ గా 10 o'clock వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి.
మనం వెళ్ళేసరికి అక్కడ అగ్రిమెంట్ పేపర్స్ రెడీగా ఉంటాయి. అగ్రిమెంట్ పేపర్స్ 1-2 సార్లు చదువుకోవడం, సంతకాలు పెట్టేయడం, డబ్బులు తీసుకోవడం, వచ్చేయడం, అంతే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బాబ్బా, ఎన్నిసార్లు చెప్తావు బ్రదర్? మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? ఆ డైలాగ్ చెప్పి చెప్పి ఆ నోరుకి బోర్ కొడుతుంది గాని మీ తీరు మాత్రం మారడం లేదు. అమ్మా తులసి, మార్నింగ్ 10 o'clockకి బ్రదర్ రైడ్కి వెళ్తాడు కదా? రేపు నువ్వు నాకు సాయం చేయాలి తమ్ముడు. చెప్పక్క. బైక్ చలానాలు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అంట. రేపు గనక కట్టకపోతే రోడ్డు మీదే బైకులు ఆపేస్తారట. అలా రోడ్డు మీద బైకులు ఆపేస్తే నీ పరిస్థితి ఏంటి, మా ఆయన పరిస్థితి ఏంటి? పైగా రేపు గనక చలానా కడితే 90% డిస్కౌంట్ ఇస్తున్నారట. అందుకని రేపు పొద్దున్నే 10 నువ్వు వెళ్ళి ఆ చలాన్ని కట్టేసి రావాలి. రేపా? రేపు 10 అంటే నాకు వేరే పనుందక్క. ఇదిగో ఈ పని చూసుకొని ఆ పనికి వెళ్తాముడు. చలానా పని చూడకుండా నువ్వు నీ పని మీద వెళ్తున్నావనుకో, రోడ్డు మీద బైక్ ఆపేశారనుకో, నీ పని కాదు కదా, నువ్వు వెళ్లే పని కూడా ఆగిపోతుంది. లేదక్క, ఆ పని ఆగకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ పని ఆగకూడదు. అది పూర్తవ్వాలి. అయితే నువ్వు ఈ పని చూసుకొని ఆ పనికెళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే నా నోరంత మంచిది కాదు తమ్ముడు. అందుకని రోడ్డు మీద నీ బైక్ ఎవరు ఆపకుండా ఉండాలంటే ముందు నువ్వు చలానా పని చూడాల్సిందే. అలాగే అక్క, ముందు చలానా పనే చూస్తాను. డబ్బులు ఇవ్వక్క. డబ్బులు నీ దగ్గర ఉంటాయి కదా తమ్ముడు, నువ్వు కట్టేసే, తర్వాత మనం లెక్క చూసుకుందాం. అలాగే అక్క. పాపం బలిపశు బయలుదేరింది. హలో, ఎండి గారు వచ్చారా? ఓకే ఓకే, మేం బయలుదేరామండి. నేను తులసిని తీసుకొని బయలుదేరాను. అగ్రిమెంట్ రెడీ చేశారు కదా? డబ్బులు కూడా రెడీ చేశారు కదా? ఓకే, ఏం లేదు, అగ్రిమెంట్ అయిపోగానే డబ్బులు కావాలి కదా, కొంచెం అవసరం, అందుకని. ఓకే ఓకే, వచ్చేస్తాం. ఒక 10 minutes లో అక్కడ ఉంటాం. చెప్పాను కదా, ఆ ఛానల్ ఎండి చాలా పర్ఫెక్ట్. ఆల్రెడీ ఆయన వచ్చేసారట, డబ్బులు కూడా రెడీ చేశారట. మనం వెళ్ళి అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకుని వచ్చేయటమే. థ్యాంక్స్ అన్నయ్య. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా? ఆ 5 లక్షలు తీసుకువెళ్లి యాప్ డిజైనర్స్ కి ఇచ్చేస్తే వెంటనే మేము అనుకున్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ గాడ్, చలానాల పని తొందరగానే అయిపోయింది. తొందరగా శ్యామ వెళ్ళిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఇదేంటి, యాప్ డెవలపర్స్ ఫోన్ చేస్తున్నారు? హలో రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ నిఖిల్ గారు. చెప్పండి సార్. మీ యాప్ గురించి మీతో కొంచెం మాట్లాడాలి సార్. ఫ్రీగా ఉన్నారా? మాట్లాడడానికి ఏముంది సార్, 5 లక్షలు ఇస్తేనే గాని మీరు ఆ వర్క్ చేయమన్నారు కదా. అన్నాం సార్, కానీ మా ఎండి గారితో డిస్కస్ చేశాక మీ ప్రపోజల్ కి మా ఎండి గారు ఒప్పుకున్నారు సార్. అవునా, ఒప్పుకున్నారా? అవును సార్, మీరు కోరుకున్నట్టుగానే మీతో పార్ట్నర్ గా కలవడానికి మా ఎండి గారు ఒప్పుకున్నారు. మీరు సింగిల్ రూపీ కూడా ఇవ్వకుండా
ఫ్రీగా యాప్ డెవలప్ చేసి ఇస్తామన్నారు. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. మిగతా విషయాలన్నీ మనం కలిసి మాట్లాడుకుందాం సార్. ష్యూర్ సార్. ఓకే సార్, ఉంటాను. బాయ్. బాయ్. వెంటనే ఈ గుడ్ న్యూస్ ని శ్యామకు చెప్పాలి. అవును, వాళ్ళు యాప్ ఫ్రీగా డెవలప్ చేస్తున్నప్పుడు శ్యామ వాళ్ళెవరితోనో అగ్రిమెంట్ చేయడం ఎందుకు? 5 లక్షలు తీసుకోవడం ఎందుకు? ఇంకా డబ్బులు అవసరం లేదు కదా. అగ్రిమెంట్ చేయొద్దని శ్యామకు ఫోన్ చేద్దాం. ఇదేంటి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది? ఏమై ఉంటుంది? సిగ్నల్ లేదనుకుంటా. బ్రహ్మాజీ గారికి ఫోన్ చేద్దాం. ఛే, ఇదేంటి ఇద్దరు ఫోన్లు దొరకట్లేదు? రేపు బిజినెస్ స్టార్ట్ చేశాక శ్యామ నా పక్కనే ఉండి అన్ని చూసుకోవాలి. ఇప్పుడు గనుక ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేసిందంటే తను ఎలా ఆ స్టూడియోకి వెళ్ళగలుగుతుంది? ఎలా పాటలు పాడగలుగుతుంది? కష్టమైపోతుంది. ఇటు బిజినెస్ చూసుకుంటూ అటు పాటలు పాడడం శ్యామకి చాలా కష్టమైపోతుంది. ఎలాగోలా శ్యామ అగ్రిమెంట్ మీద సంతకం చేయకుండా ఆపాలి. ఆ ఇంజెక్షన్ వచ్చే ఫ్లైట్ గంట లేటుగా వచ్చింది. ఆల్రెడీ మన మనిషి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఇంజెక్షన్ కూడా తీసుకొని వాడు బయలుదేరి వస్తున్నాడు. ఇంకో పావు గంటలో వాడు వచ్చేస్తాడు. వాడొచ్చేలోపు ఏదైనా అడ్డంకి వస్తుందేమోనని నా టెన్షన్. ఆ అడ్డంకి కంటే ముందు మనవాడే వస్తాడు. ఇంజెక్షన్ తీసుకొస్తాడు. అంతే అంటావా? అడ్డంకి ఏది రాదంటావా? ఒకవేళ అడ్డంకి వచ్చినా అడ్డు తప్పిద్దాం. దానికి ఒక కారణం ఉంది. అదే ఏంటి ఆ కారణమని అడుగుతున్నాను. కనుక్కో చూద్దాం. నేను కనుక్కోలేను. అదేంటో మీరే చెప్పండి. చెప్పను. అది సర్ప్రైజ్, చెప్పకూడదు. చెప్పకపోతే ఆ సర్ప్రైజ్ ఏంటో నాకెలా తెలుస్తుంది? ఇంటికి వెళ్ళాక చెప్తానులే. అబ్బా, ఇంటికి వెళ్లే వరకు ఆ సర్ప్రైజ్ ని భరించడం నా వల్ల కాదు. అదేంటో ఇప్పుడే చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చెప్పక తప్పదా? తప్పదు, చెప్పాల్సిందే. ఓకే, మనం ఆ సార్తో అగ్రిమెంట్ చేయాలని ఎందుకు అనుకున్నాం? 5 లక్షల కోసం. ఆ 5 లక్షలు మనకెందుకు? ఎందుకేంటి అఖిల్ బాబు, మనం అనుకున్న బిజినెస్ కి కావాల్సిన యాప్ రెడీ చేయించడానికి. ఆ యాప్ మనకు ఫ్రీగా వచ్చింది అనుకో, అప్పుడు మనకి 5 లక్షలు అక్కర్లేదు కదా. అక్కర్లేదు, కానీ ఆ యాప్ ఫ్రీగా ఎలా వస్తుంది? వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. ఇందాకే ఆ యాప్ డెవలపర్స్ ఫోన్ చేశారు. వాళ్ళ ఎండీతో మాట్లాడారంట. ఆయన ఫ్రీగా మనకి యాప్ రెడీ చేసి ఇవ్వడానికి, మనతో పార్ట్నర్ గా కలవడానికి ఒప్పుకున్నారంట. అవునా? ఎంత శుభవార్త చెప్పారు అఖిల్ బాబు. అంతా కన్నయ్య దయ. అవును, కన్నయ్య దయ మాత్రమే కాశ్యామా, నీ సంకల్ప బలం కూడా. ఆ బిజినెస్ చెయ్యాలి అన్న ఆలోచన నీదే కదా. నీకు ఆ ఆలోచన రాబట్టే కదా ఇలా ఆచరణలో పెడుతున్నాం.
అంటే అది నీ సంకల్ప బలమేగా. ఆ సంకల్పాన్ని కల్పించింది కూడా నా కన్నయ్యే కదా. ఆఫ్ కోర్స్, కన్నయ్య ఆశీస్సులు ఉంటేనే అలాంటి ఆలోచనలు వస్తాయి. మరి మా కన్నయ్య అంటే ఏమనుకున్నారు మీరు? ఏమనుకుంటాను, కన్నయ్య ది గ్రేట్ అనుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.